పటాన్చెరు పట్టణంలో పటాన్చెరు మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను నాయకులతో కలిసి కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు హబీబ్ జానీ, సర్పంచ్ విక్రమ్ గౌడ్, మాజీ సర్పంచులు శివానందం, జగన్ మరియు కార్యకర్తల సమక్షంలో గాంధీ పార్క్ వద్ద టపాకాయలు కాల్చుతూ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే నాయకుడికి ఈ జన్మదినం మరెంతో ప్రజాసేవకు, విజయాలకు నాంది కావాలని కోరుకుందామన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, అతనికి, అతని కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదగాలని పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆలోచన మరియు కోరికని ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలన్నది అందరి ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ హబీబ్ జానీ, పటాన్చెరు మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు హమీద్, పటాన్చెరు మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, సర్పంచ్ ఇళ్లగోని విక్రమ్ గౌడ్, మాజీ సర్పంచ్ శివానందం, మాజీ సర్పంచ్ జగన్, రామేశ్వరం బండ నాగరాజు, సడబోయిన రవి, విక్కీ, అత్తర్, కెఎస్ రాజు, యువరాజు, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ మా అన్న మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో మళ్ళీ జన్మదినం జరుపుకోవాలని అన్న కోరుతూ జై కాంగ్రెస్. ఈరోజు మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి నేత కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన పటాన్చెరు పట్టణంలో పెద్ద ఎత్తున మన అమిత్ భాయ్, మన మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినతో జన్మదిన వేడుకలు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సీనన్న అభిమానంతో ఇలా జన్మదిన చేస్తూ, ఎందుకంటే సీనన్న అంటే జనాల లోపల జనాన్ని ఎప్పుడూ కలుపుకొని జనం గురించి ఎప్పుడు తరిపించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే అయ్యి వీళ్ళందరినీ కూడా మంచి సేవలు చేసే విధంగా భగవంతుడు ఆయనకు ఆరోగ్యాల నుంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకుడు పటాన్చెరు ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే కాటా సీనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు పటాన్చెరులో పెద్ద ఎత్తున మా అమిత్ భాయ్ గారు, అలాగే నిన్ననే పిలిచిన మా సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ గారు, అలాగే శివానందం గారు, అలాగే ఇంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా సీనన్నకు దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, ఆయన 100 సంవత్సరాలుగా ఉండాలని, ఆయన ఎమ్మెల్యే కావాలని మా యొక్క ప్రార్థన. దేవునితో మేము ప్రార్థిస్తూ సీనన్న ఎమ్మెల్యే కావాలి. కాటా సీనన్న మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా పనిచేస్తున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ పెద్దలు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాటన్న ఎమ్మెల్యే అని చెప్పిండు. అలాగే మేము కార్యకర్తలకు ఆయనకు ఎల్లప్పుడుగా పనిచేసి ఆయన గురించి మేమందరం నిలబడతామని చెప్పుకుంటూ ఈ అవసరం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై భీమ్.